బాధితులు ఎవరైనా తమకు జరిగినటువంటి అన్యాయం పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసులు వెంటనే కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు అంటే గతంలో ఉన్నటువంటి సిఆర్పిసి కానివ్వండి, ఈ మధ్యనే కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఈ రెండింటి మధ్యలో ఈ ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో ఎలాంటి తేడాలు గమనించవచ్చు. సో కొన్ని సందర్భాల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే మనకు అంటే ఆ బాధితునికి ఉన్నటువంటి రకరకాల ఆప్షన్స్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి బాలకృష్ణ గారు, మనం చూస్తూనే ఉన్నాం అంటే చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కూడా కోర్టులు కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఏ కేసుల్లో ఈ ఎఫ్ఐఆర్ని ఫిర్యాదు చేయగానే నమోదు చేయాలి? రైట్. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎప్పుడైతే బాధితులు తమకు జరిగినటువంటి అన్యాయమో తమ పట్ల జరిగినటువంటి నేరాన్నో రిపోర్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారో డైరీలో ఎంట్రీ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది రిజిస్టర్ చేస్తుంటారు. పాత చట్టంలో అంటే సిఆర్పిసిలో అయితే సెక్షన్ 154 ప్రకారం, అదే కొత్త చట్టమైనటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహితలో అయితే సెక్షన్ 173. అయితే కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే పోలీసులకి చాయిస్ లేదు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిందే. కాగ్నిజబుల్ అఫెన్స్ అనేటువంటి ఒక కొత్త పదం వాడాం కాబట్టి అసలు ముందుగా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటో చూద్దాం. సీరియస్ అఫెన్సెస్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అని, కొంత లెస్ సీరియస్ అఫెన్సెస్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రేప్, మర్డర్, డెకాయిటీ ఇలాంటివన్నీ కూడా, గ్రీవియస్ హర్ట్ ఇలాంటివన్నీ కూడా కొంత సీరియస్ అఫెన్సెస్. ఇలాంటి సీరియస్ అఫెన్సెస్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. వీటి నిమిత్తం కంప్లైంట్ వచ్చిన వెంటనే పోలీసులు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలి. వారెంట్ అవసరం లేకుండా అరెస్ట్ చేయొచ్చు. వెరస్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మనకి డెఫమేషన్ అవ్వచ్చు, చీటింగ్ అవ్వచ్చు, ఫోర్జరీ అవ్వచ్చు, ఇలాంటివి కొంత లెస్ సీరియస్ అఫెన్సెస్. వీటినే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. వారెంట్ లేనిదే ఇలాంటి అంశాల్లో అరెస్టులు ఉండవు. అలాగే వెంటనే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. నవ్ కమింగ్ బ్యాక్ టు 154 లేదా 173. ఒక్కసారి కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అని చెప్పేసి బాధితులు కంప్లైంట్ ఇస్తే పోలీసులకి పాత చట్టం అవ్వచ్చు లేదా కొత్త చట్టంలోని 173 ప్రకారం అవ్వచ్చు, వాళ్ళకి చాయిస్ లేదు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలి. ఒకవేళ పోలీసులు కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకున్నట్లయితే బాధితులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లాలో అయితే, ఇక్కడైతే కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ వాళ్ళకి లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదు ఇవ్వచ్చు. అప్పుడు ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తనకు తానుగానో లేదా తన కింది స్థాయి అధికారితోనో ఒకసారి ఎంక్వైరీ చేయించి అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేస్తారు. ఎస్హెచ్ఓ లెవెల్లో, సూపరింటెండెంట్ లెవెల్లో మనం కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు అనుకోండి, అప్పుడు బాధితుకు ఉన్నటువంటి ఆప్షన్ ప్రైవేట్ కంప్లైంట్. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 223 ప్రకారం బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్కి చేయొచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ అంటూ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇదిగో తను ఎస్హెచ్ఓకి ఇచ్చినటువంటి కంప్లైంట్, అలాగే సూపరింటెండెంట్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ గురించి ప్రస్తావిస్తూ మ్యాజిస్ట్రేట్కి ఒక ప్రైవేట్ కంప్లైంట్ చేయాలి. ఖచ్చితంగా ఆ ప్రైవేట్ కంప్లైంట్లో ఎక్యూజ్ అంటే ఎవరి మీదైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళ అడ్రస్లు కూడా రాయాలి. ఒక ప్రైవేట్ కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా ఇరు వర్గాలతో కూడా ఒకసారి మాట్లాడి ప్రిమా ఫేసి అఫెన్స్ జరిగిందనేటువంటి నిర్ధారణకు వస్తే మ్యాజిస్ట్రేట్ డైరెక్షన్ ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ అవ్వలేదు అంటే బాధితులకు ఉన్నటువంటి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి రిట్ పిటిషన్ ఇన్ హైకోర్టు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. సో ఏదో విధంగా ఎఫ్ఐఆర్ అనేది చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతేనే ఇదంతా. సో సాధారణంగా ఎలాంటి కేసులో ఇలాంటి వ్యవహారం అంతా నడుస్తుంది? అదే కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలి. అయితే కొన్నింట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఉంటుంది, కొన్నింట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఉండదు. మనకి చాలా మటుకు ఫ్రివలస్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అవుతున్నాయి అని, ఈ వీటిని ఎంతో కొంత తగ్గించాలి అనేటువంటి సదుద్దేశంతో సెక్షన్ 173 ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో 173 సబ్సెక్షన్ 3 ప్రకారం కొన్ని అఫెన్సెస్ నిమిత్తం ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది పొందుపరిచారు. ఫర్ ఎగ్జాంపుల్ బాధితుడు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఎలెజ్డ్ అఫెన్స్ కానీ మోర్ దెన్ 3 లెస్ దెన్ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండేటువంటి పనిష్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటే ఎస్హెచ్ఓ డిఎస్పీ ర్యాంక్ స్థాయి అధికారితో పర్మిషన్ తీసుకుని
ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఆ తర్వాతనే ఎస్ దిర్ ఈజ్ ఎ ప్రిమా ఫేసీ కేస్, ఇన్వెస్టిగేషన్తో ఫర్దర్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనుకున్నప్పుడే ఎఫ్ఐఆర్ చేస్తారు, లేదంటే చేయరు. ఈ అడిషనల్ రిక్వైర్మెంట్ ఏదైతే 173 ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో ఉందో ఇది పాత చట్టంలో లేకుండే. పాత చట్టంలో లేకున్నా సరే 2014లో లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ లలిత కుమారి జడ్జిమెంట్లో కూడా కొన్ని కేసెస్లో ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి అని కూడా సూచనలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిమోనియల్ కేసెస్ అవ్వచ్చు, కమర్షియల్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు, కరప్షన్ రిలేటెడ్ ఛార్జెస్ అవ్వచ్చు. ఇలాంటి నేరాల నిమిత్తం ముందస్తుగా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిపిన తర్వాతనే ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్తుంటారు. అందుకే చాలా సందర్భాల్లో చీటింగ్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే దీని నిమిత్తం మీకు సివిల్ రెమెడీ ఉంది కదా అని చెప్పి వెంటనే పోలీసులు 420 కింద కేసు చేయరు. అందుకే 420 కింద కేసు చేయాలంటే చాలా సందర్భాలు, ప్రతి సందర్భం కాదు, చాలా సందర్భాల్లో ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా చేయించుకుంటూ ఉంటారు. లేదా అట్లా కదా, లెస్ సీరియస్ మోర్ సీరియస్ అంటే జనరల్ ఒక 3 years, కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సోలో ఉన్నాయి. పోక్సోలో మనకి కొన్ని నేరాల నిమిత్తం లెస్ దెన్ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంటే ఉంది. అయినా సరే ఖచ్చితంగా దాంట్లో అరెస్ట్ ప్రొవిజన్ ఉంది. సో వాటిని మనం కాగ్నిజబుల్ అఫెన్సెస్గానే ట్రీట్ చేయాలి. ఏవైతే సీరియస్ అఫెన్సెస్ అవి కాగ్నిజబుల్, ఏవైతే లెస్ సీరియస్ అవి నాన్ కాగ్నిజబుల్లో మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ లేదే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. నాన్ కాగ్నిజబుల్లో వారెంట్ లేదే అరెస్ట్ అనేటివి ఉండవు. వాటి ఆపోజిటే కాగ్నిజబుల్. అంటే చాలా సందర్భాల్లో మనం తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కూడా చెప్తూ ఉంటాం. సో యాక్చువల్గా తప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేసిన కంప్లైంట్ అంటే ఎవ్రీ గ్రివాన్స్ ఎవ్రీ కాజ్ డస్ నాట్ హ్యావ్ ఏ కేసు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వల్ల నాకు ఒక ఇబ్బంది జరిగింది. ఈ ఇబ్బంది చట్ట ప్రకారం నేరమైనప్పుడే చట్ట ప్రకారం ఉన్న ప్రొవిజన్ ఇన్వోక్ చేస్తూ ఎఫ్ఐఆర్ చేయాలి. చాలా సందర్భాల్లో పోలీసులు చేసేటువంటి పొరపాటు తప్పిదమో ఏమంటే ఎలెజ్డ్ అఫెన్సెస్ యాజ్ పర్ లా అఫెన్సే కావు. ఓకే, ఎలా పడితే అలా మెకానికల్గా ఎఫ్ఐఆర్ చేయటం వల్లే అనేక సందర్భాల్లో మనకి హైకోర్టు సుప్రీంకోర్టులు అవ్వచ్చు వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఇన్వోక్ చేసి క్వాష్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం ఎఫ్ఐఆర్ అడిగినా కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వట్లేదు అనేటువంటి మాట కూడా. సో యాక్చువల్గా ఎఫ్ఐఆర్ తీసుకోవాలంటే ఎలాంటి ప్రొసీజర్? ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే ఎఫ్ఐఆర్ కాపీని ఖచ్చితంగా ఎక్యూజ్ యొక్క ఫ్యామిలీయో లేదా రిలేటివో ఫ్రెండ్కో తప్పనిసరిగా ఒక కాపీ అనేది ఇవ్వాలి. ఛార్జ్షీట్ నిమిత్తం ఈ నిబంధన లేదు, కానీ ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఖచ్చితంగా ఇది 154 ఆఫ్ సిఆర్పిసిలోనూ ఉంది, అలాగే 173 ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో కూడా ఎక్స్ప్లిసిట్ ప్రొవిజన్ ఉంది. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఎక్యూజ్ లేదా ఎక్యూజ్ ఫ్యామిలీ మెంబర్కి ఇస్తారు. వర్స్ట్ కేస్ సినారియోలో అది ఇవ్వకున్నప్పటికీ ఈ రోజున ఇవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్. తెలంగాణ పోలీస్.com అనేటువంటి ఒక వెబ్సైట్లో వ్యూ ఎఫ్ఐఆర్ కింద ఏ స్టేషన్లో ఎప్పుడు ఏంటి అని చెప్పేసి మనం ఫీల్డ్స్ ఎంట్రీ చేస్తే ఖచ్చితంగా ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి పబ్లిక్ డాక్యుమెంట్స్. ఓకే, సో చాలా సందర్భాల్లో నేరం ఒకటి జరిగితే ఎఫ్ఐఆర్లో కూడా మరొక రకంగా రాస్తూ ఉంటారు. సో ఎఫ్ఐఆర్ని కూడా మార్పులు చేసేటువంటి అవకాశం ఉంటుందా? రైట్, ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అంటే ఎఫ్ఐఆర్లో పలానా సెక్షన్ ఇన్వోక్ చేశారు, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మ్యాటర్ ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిందే. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి తదనంతరం ఛార్జ్షీట్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లేదు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్తో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మేము తీసుకున్నాం, సో కొత్త అఫెన్సెస్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఒక ఆల్టరేషన్ మెమో ఫైల్ చేసి కోర్టు పర్మిషన్ ద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్ని ఆల్టర్ చేయొచ్చు. అంటే కొత్త సెక్షన్ని యాడ్ చేయొచ్చు, ఇనీషియల్గా ఇన్వోక్ చేసినటువంటి సెక్షన్లు కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఏ కేసులో అయినా సరే ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైతే కంపల్సరీగా కోర్టుకు వెళ్ళాల్సిందేనా? రైట్, ఒకసారి మ్యాటర్ ఎఫ్ఐఆర్ అయింది అంటే ఖచ్చితంగా మ్యాటర్ కోర్టుకు వెళ్ళాల్సిందే. ఎఫ్ఐఆర్ కానంత వరకే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. మీకు అందుకే ఎఫ్ఐఆర్ కాపీలో చూస్తే ఏ సంబంధిత జ్యూరిస్డిక్షనల్ కోర్టుకి మ్యాటర్ వెళ్తుందని అక్కడ ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంటుంది. సో ఎఫ్ఐఆర్ అయింది అంటే మ్యాటర్ కోర్టుకి ఖచ్చితంగా వెళ్ళినట్టే. అంటే ఒకవేళ పోలీస్ కంప్లైంట్ తీసుకోకపోతే మనం మెజిస్ట్రేట్కి రాసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎట్లా ఉంటుంది అంటే ఆ ఫార్మాలిటీ ఎట్లా ఉంటుంది? డైరెక్టర్ లెటర్ రాయొచ్చా, ఎట్లా ఉంటుంది? అంతకుముందు చెప్పినట్టు ఇనీషియల్గా మనం వెళ్ళి ఓరల్ కంప్లైంట్ చేస్తాం, పోలీసులు ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, లేదా మనం ఇచ్చిన కంప్లైంట్ ఇది పలానా అఫెన్స్ని అట్రాక్ట్ చేయట్లేదు అనుకోండి, అది కూడా క్లోజ్ చేసి వితిన్ 2 weeks లేదా 15 days ఇవ్వాలి మ్యాక్సిమం. అంటే ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని చెప్పాను. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇదిగో మీ ఫిర్యాదు
ఈ అఫెన్సెస్ని అట్రాక్ట్ చేయట్లేదు కాబట్టి మేము క్లోజ్ చేస్తున్నాం ఈ కంప్లైంట్ని అని చెప్పేసి ఖచ్చితంగా ఫిర్యాదుదారునికి 2 వీక్స్ లోపు తెలియజేయాలి. మహా అయితే మ్యాక్సిమం ఇంకొంత టైం తీసుకుని 6 వీక్స్ లోపైతే ఖచ్చితంగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది కంప్లైంట్కి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకవేళ అక్కడ కూడా కంప్లైంట్ అగ్రీ అయ్యారనుకోండి, ఎస్పీ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇస్తారు. ఎస్పీ గారు కూడా ఏం యాక్షన్ తీసుకుంటలేరు అనుకోండి, ఆ తర్వాత ప్రైవేట్ కంప్లైంట్. సంబంధిత కోర్టులో మ్యాజిస్ట్రేట్ ఉంటారు. మ్యాజిస్ట్రేట్ గారికి ప్రైవేట్ కంప్లైంట్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, సెక్షన్ 223 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం. ఖచ్చితంగా దాంట్లో మనం ఎక్యూజ్ యొక్క అడ్రస్ రాస్తూ కాస్ట్ రేట్లో వాళ్ళని కూడా పార్టింగ్ చేసి ఇది ప్రైవేట్ కంప్లైంట్ చేయాలి. ప్రైవేట్ కంప్లైంట్లో ఖచ్చితంగా ఇదిగో మేము ఆల్రెడీ ఎస్హెచ్ఓకి ఎస్పీకి సో డేట్న రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం, ఆయన యాక్షన్ తీసుకోవట్లేదని కూడా పొందుపరచాలి. ఇది లేకున్నా సరే ప్రైవేట్ కంప్లైంట్ అనేది అన్టెనబుల్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత కంప్లైనెంట్ ఎక్యూజ్డ్ ఇద్దరి వాదనలు ప్రిలిమినరీగా విని మజిస్ట్రేట్ గారు కానీ ఎస్ ప్రిమా ఫేసి ఇక్కడ అఫెన్స్ జరిగింది, దీని మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి అనే నిర్ధారణకు వస్తే పోలీసులకి డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. అంటే చాలా సందర్భాల్లో మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనమే రాస్తూ ఉంటాం, లేదంటే అక్కడ ఉన్నటువంటి రైటర్తో రాపిస్తూ ఉంటాం. సో అది ఫిర్యాదు ఇవ్వడం వెంటనే అది ఎఫ్ఐఆర్ చేస్తూ ఉంటారా? సో రెండిట్లో తేడాలు ఉంటే మనం ఎట్లా వాటి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకి లిఖితపూర్వకంగా మనం రాసిచ్చేటువంటి పరిస్థితి లేకపోతే అక్కడ డాక్యుమెంట్ రైటర్ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఓరల్గా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయమో నేరాన్నో వివరిస్తుంటారో డాక్యుమెంట్ రైటర్ దాన్ని ఇన్ రైటింగ్ రాసింది మొత్తం కూడా ఫిర్యాదుదారునికి మళ్ళీ ఇంకొకసారి చదివినిపించి ఫిర్యాదుదారునితో ఒక సంతకం తీసుకుంటారు. అది అయిన తర్వాత ఇదో ఈ గ్రివాన్స్కి సంబంధించి ఈ అఫెన్స్ అట్రాక్ట్ అవుతుంది అనుకుంటే ఎఫ్ఐఆర్ చేస్తారు, లేదంటే లేదు. ఇంతకుముందు నేను చెప్పిన ప్రక్రియ అంతా మళ్ళీ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలోపు వరకు కూడా అడ్వకేట్ అవసరం ఉంటుందంటారా లేదంటారా? యాక్చువల్లీ అయితే అడ్వకేట్ యొక్క అవసరం లేదు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఈ మధ్య చేస్తుంది అదే, అడ్వకేట్ల చేత ఈ కంప్లైంట్ కాపీ అని రాయిస్తూ ఉన్నారు. ఏదో విధంగా ఎలెజ్ అఫెన్సెస్ అట్రాక్ట్ అయ్యే విధంగా, ప్రొవిజన్స్ ఆఫ్ లా అట్రాక్ట్ అయ్యే విధంగా రాయిస్తున్నారు. అలా రాయించడానికి కరెక్ట్ కాదు. ఒక బాధితుడు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని, తనకు జరిగినటువంటి నేరాన్ని తను వివరంగా రాయాలి, లేదా వివరంగా చెప్తే డాక్యుమెంట్ రైటర్ రాయాలి. ఆ తర్వాత అది అఫెన్స్ అయితే అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాటర్ కోర్టుకు వెళ్తుందో అక్కడి నుంచి అడ్వకేట్ యొక్క పాత్ర అనేది ముందుకు వస్తుంది. కానీ కంప్లైంట్ రాసటంలో అడ్వకేట్ ఏ పాత్ర కూడా పోషించకూడదు. ఓకే. ఒకవేళ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా లేకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉన్నా కూడా ఆ పోలీసుల మీద ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. పోలీసుల మీద సపరేట్గా చర్య తీసుకునేటువంటి అవకాశం లేదు. తప్పుడు ఎఫ్ఐఆర్ అంటూ అయితే అది ఎటు క్వాష్ అయిపోతుంది, లేదా ఫైనల్గా ఎక్విటల్లో రిజల్ట్ అవుతుంది ట్రయల్ తర్వాత. చేయటం లేదు అంటే ఆల్రెడీ బాధితులకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు దానికి జరిగినటువంటి నేరం తీవ్రతను బట్టి అది కాగ్నిజబుల్గా నాన్ కాగ్నిజబుల్గా దాని ప్రకారం ఆ సెక్షన్స్ పెట్టబడతాయి. సో ఆ నేరం తీవ్రత ఆధారంగా ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళను అరెస్ట్ చేస్తూ ఉంటారని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. ఒకవేళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇబ్బంది పెట్టినట్లయితే ఎస్పీకి రాసేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కూడా కోర్టు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగించుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఆయన అయితే వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.